ఒక రీల్ వచ్చింది. అందులో చాగంటి కోటేశ్వరరావు గారు ఓ మాట ఇలా చెప్తూ ఉన్నారు పక్షి గురించి. ఒక పక్షి ఉందంట. అది దానికెక్కడో మాంసం ముక్క దొరికిందంట. అది పట్టుకొని ఎగురుతూ ఉందంట. ఎక్కడో కూర్చొని తిందామని. సో, ఏమైంది? ఆ పక్షి ఆ మాంసం ముక్క పట్టుకొని ఎగిరే క్రమంలో చాలా పెద్ద పెద్ద పక్షులు దాన్ని వెంటబడుతూ ఉన్నాయంట. దేనికోసం? ఆ పక్షి నోట్లో ఉన్న మాంసం ముక్క కోసం. అయితే అది అటు ఎగిరింది, ఇటు ఎగిరింది. చాలా చాలా సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ సేవ్ చేసుకోలేకపోతుంది దానంతల అది. ఇంకేమైంది? చూసింది, చూసింది. ఇంకా ఈ దుఃఖమంతా నాకు ఈ మాంసం ముక్క వల్లేనా అని ఆలోచించి మాంసం ముక్క వదిలేసిందనమాట. వదిలేసేసరికి అవి వెంటపడడం ఆపేసాయి. ఆ వెంటపడడం ఆపేసరికి ఇంకా ఆ పక్షికి తెలిసిందేంటంటే, మనం పట్టుకున్నన్ని రోజులు మనకి దుఃఖం వెంటాడుతూనే ఉంటది. ఒక్కసారి వదిలేయడం నేర్చుకున్న తర్వాత దుఃఖాలు కూడా మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాయి అని. అంటే మనకి పట్టుకోవడము రావాలి, వదిలేయడం కూడా రావాలి అని చెప్పి ఆయన చెప్పిన ఆ మాటలు నాకింకా గుర్తున్నాయన్నమాట. అంటే చూడండి మన లైఫ్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పి కూర్చొని దాని గురించి ఆలోచించే దానికంటే, ఆ ప్రాబ్లమ్‌కి ఏదైనా సొల్యూషన్ ఆలోచించి, ఆ సొల్యూషన్‌తో ఆ ప్రాబ్లమ్‌ని తీర్చుకోవడం బెటర్ ఫస్ట్ థింగ్. ఒకవేళ అది కాదు అనంటే ఆ ప్రాబ్లమ్‌ని వదిలేయండి. ఎలాగోలా సాల్వ్ అయిపోతది. దాంట్లో ఏముంది? అంతేకాని ఆ ప్రాబ్లమ్ వచ్చింది అని బాధపడుతూ హెల్త్ ఇష్యూస్ అవన్నీ తెచ్చుకోవడం కొంచెం వేస్ట్ కదా! సో, ఇది నేనెందుకో నాకెందుకో మీకు చెప్పాలనిపించింది. అందుకు చెప్పాను. ఓకే. ఉంటాను మరి.